సరే, మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరిశీలిద్దాం. పర్షియన్ గల్ఫ్లో ఉద్రిక్తతలు ఎప్పుడు ఉండేవే, కాని ఇటీవల ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. వాళ్లు ఏకంగా ఒక అమెరికన్ సూపర్ క్యారియర్ మీద దాడి చేశామని చెప్పారు. మరి ఈ ప్రకటన వెనుకున్న అసలు కథేంటి? నిజంగా ఏం జరిగుండొచ్చు? చూద్దాం. అన్నిటికంటే ముందు మనల్ని తొలిచే ప్రశ్న ఇదే: ఇరాన్ నిజంగా ఒక అమెరికన్ సూపర్ క్యారియర్పై దాడి చేసిందా? చూడండి, ఆధునిక యుద్ధాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ యుద్ధం కేవలం క్షిపణులతోనే కాదు, వార్తలతో, కథనాలతో కూడా జరుగుతుంది. అసలు ఈ అమెరికన్ సూపర్ క్యారియర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మన ఐఎన్ఎస్ విక్రాంత్ తెలుసుగదా? దానితో పోలిస్తే ఈ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ బరువులో రెట్టింపు కంటే ఎక్కువ, ఏకంగా 1,00,000 టన్నులు. దానిమీద దాదాపు 70 ఫైటర్ జెట్సుంటాయి. అంటే అదొక తేలియాడే సైనిక స్థావరం అన్నమాట. మరి ఇంత పెద్ద, ఇంత శక్తివంతమైన నౌకను మేము కొట్టేశాం అని ఇరాన్ చెప్పడమంటే అది ఎంత పెద్ద విషయమో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ కేవలం దాడి చేశామని చెప్పి ఊరుకోలేదు. వాళ్ల అధికారిక ప్రకటన ప్రకారం 4 మార్క్ 15 హైపర్సానిక్ క్షిపణులతో దాన్ని కొట్టారట. ఇక్కడ మనం గమనించాల్సింది హైపర్సానిక్ అనే పదం. అది చాలా అధునాతన టెక్నాలజీ. అయితే ఈ దాడి నిజంగా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే, ఈ సంఘటన మనల్ని ఒక ముఖ్యమైన అంశం వైపు తీసుకెళ్తుంది. అదే, ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాదు, సమాచారంతో కూడా ఎలా జరుగుతున్నాయి అనేది. దీన్నే నెరేటివ్ వార్ఫేర్ అంటారు. అంటే కథనాల యుద్ధం. ఇక్కడ ఏం జరిగిందన్నది ఎంత ముఖ్యమో, ఏం జరిగిందని ప్రచారం చేస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం. దీనివల్ల ఒక యుద్ధపు పొగమంచు కమ్ముకుంటుంది. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చడం అసాధ్యం. ఇరాన్ చెప్పిన హైపర్సానిక్ క్షిపణుల గురించి కొంచెం వివరంగా చూద్దాం. సాధారణ బాలిస్టిక్ క్షిపణి ఒకసారి ప్రయోగించాక దాని దారిని మార్చలేం. కానీ హైపర్సానిక్ క్షిపణి గాలిలోనే తన దిశను మార్చుకోగలదు. అందుకే దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. అయినా సరే, కదులుతున్న ఒక భారీ యుద్ధనౌకని కొట్టడం అనేది మాటలు కాదు. సరే, ఇరాన్ చెప్పింది అలా ఉంటే అమెరికా ఏమంటోంది? వాళ్లు అలాంటి దాడి జరగలేదు అని ఖరాఖండీగా చెప్పారు. కాని ఇక్కడ మనం ఒక లాజిక్ ఆలోచించాలి. ఒకవేళ నిజంగానే దాడి జరిగితే అమెరికా ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే అవును, ఇరాన్ మా సూపర్ క్యారియర్ను దెబ్బతీసింది అని ఒప్పుకుంటే అది ఇరాన్కి ఎంత పెద్ద నైతిక స్థైర్యాన్నిస్తుంది, వాళ్ల ప్రచారానికి ఎంత బలం చేకూరుస్తుంది. అందుకే నిజమేదైనా వాళ్లు ఖండించే అవకాశమే ఎక్కువ. ఓకే, ఈ దాడి జరిగిందో లేదో మనకు తెలీదు. కాని ఇది మనల్ని ఇరాన్ యొక్క అసలైన సైనిక వ్యూహం వైపు తీసుకువెళ్తుంది. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ వ్యూహం పేరే అసిమెట్రిక్ వార్ఫేర్, అంటే అసౌష్ఠవ యుద్ధం. ఉదాహరణకి ఇది చూడండి. ఇరాన్ నుంచొచ్చే క్షిపణుల్ని కనిపెట్టడానికి అమెరికా ఖతార్లో ఒక అత్యాధునిక రాడార్ సిస్టమ్ని పెట్టింది. దాని ఖరీదు సుమారు $1.1 బిలియన్, అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు. మరి అంత ఖరీదైన రాడార్ను ఇరాన్ ఎలా దెబ్బతీసిందో తెలుసా? ఒక సింపుల్ కామికాజీ డ్రోన్తో. దాని ఖరీదు అక్షరాల $20,000 మాత్రమే. అంటే ఒకవైపు $1 బిలియన్, మరోవైపు కొన్ని $1,000. చూశారా? దీన్నే అసౌష్ఠవ యుద్ధమంటారు. అంటే సాంకేతికంగా, ఆర్థికంగా చాలా బలమైన శత్రువుని ఎదుర్కోడానికి వాళ్లంత ఖర్చు పెట్టకుండా, తక్కువ ఖర్చుతో, తెలివైన ఆయుధాలతో వాళ్లకు పెద్ద నష్టం కలిగించడం. ఇరాన్ ఈ విషయంలో చాలా ముందుంది. ఈ మొత్తం గొడవ వెనకున్న అసలు కారణం ఏదో ఒక క్షిపణి దాడి కాదు. దాని వెనక ఉన్నది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే జీవనాడిలాంటి ఒక సన్నని సముద్రం మార్గం. అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఈ హార్ముజ్ జలసంధి ఎందుకంత ముఖ్యమంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ రవాణా అయ్యే మొత్తం చమురులో ఏకంగా 20%, అంటే 5వ వంతు ఈ ఒక్క సన్నని దారిగుండానే వెళ్లాలి. ఇది ఆగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో ఊహించుకోండి. 20% ప్రపంచానికైతే మన పరిస్థితేంటి? ఇక్కడే అసలు విషయముంది. భారతదేశానికి దిగుమతి అయ్యే మొత్తం చమురులో ఏకంగా 55%, అంటే సగానికంటే ఎక్కువ ఈ హార్ముజ్ జలసంధి గుండానే రావాలి. ఒక్కసారి ఆలోచించండి, మన ఆర్థిక వ్యవస్థకు ఈ చిన్నదారి ఎంత కీలకమో. ఇరాన్ వ్యూహం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. వాళ్ల ఉద్దేశం స్పష్టం. మామీదకు వస్తే మేం ఒక్కరమే నష్టపోం, ఈ మొత్తం ప్రాంతాన్ని, దానిపై ఆధారపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా మాతోపాటే సంక్షోభంలోకి లాగుతామని. ఇప్పుడు ఈ అంతర్జాతీయ సమస్య మన దేశంపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తోందో కాస్త లోతుగా చూద్దాం. ఎందుకంటే
ఇక్కడ మన ప్రయోజనాలు చాలా ముడిపడి ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన సంఖ్య. గల్ఫ్ దేశాల్లో అంటే యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య సుమారు 1 కోటి మంది. ఆ ప్రాంతంలో ఏ చిన్న అలజడి జరిగినా ఇంతమంది మన వాళ్ల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ హార్ముజ్ జలసంధిని మూస్తే మన పరిస్థితి ఏంటే? గల్ఫ్ నుంచి మనకు నూనె రావడానికి పట్టేది 4 రోజులు. కాని మన దగ్గరున్న నిల్వలు కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోతాయి. వేరే దేశం, ఉదాహరణకు రష్యా నుంచి నూనె తెచ్చుకోవాలంటే కనీసం 1 నెల రోజులు పడుతుంది. ఆ మధ్యలో మన పరిస్థితి ఏంటి? ఇదొక పెద్ద సవాల్. చివరిగా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇరాన్ ప్రకటన నిజమో కాదో తేలడానికి సమయం పట్టొచ్చు. కాని ఇలాంటి కథనాల యుద్ధంలో నిజానిజాలు తేలేలోపే మొట్టమొదట బలిపోయేదేది? బహుశా సత్యం కావచ్చు. ఆలోచించండి.